అమెరికా అదిగో చర్చలు, ఇదిగో చర్చలని, పాకిస్తాన్ అదిగో చర్చలు, ఇదిగో చర్చలని మొన్న సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం అయిపోయింది. బట్ చర్చల డేట్ కన్ఫర్మ్ కాలేదు. శుక్రవారం అంటున్నారు. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఎవరు కన్ఫర్మ్ చేయాలి ఎవరికి అర్థం కావట్లేదు. పెజెష్కి అనమాట వినేవాళ్ళు లేడు. అట్లాగే ఐఆర్జీసీ తరపున ఎవరు నాయకత్వం వహిస్తున్నారో తెలియదు. మొక్తజా కొమైనీ బతికి లేడు, లేదా బతికున్నాడు కానీ ఆయన మాట్లాడే పరిస్థితిలో లేడు. ఇట్లాంటి సిచ్యువేషన్లో నడుస్తుంది. ఇప్పటికే 2 షిప్పుల్ని స్వాధీనం చేసుకున్నటువంటి ఐఆర్జీసీ ఎంఎస్ ఫ్రాన్సికా ఎపమినోడాస్ అనేటటువంటి నౌకల్ని స్వాధీనం చేసుకుని ఆ వీడియోల్ని హైలైట్ చేసి మేమే సక్సెస్ అని చూపెడుతోంది. ట్రంప్కి కొన్ని రోజులు టైం ఇస్తాము అన్నటువంటి వ్యాఖ్యలు వీళ్ళు చేసుకొస్తున్నారు. ఇంకోవైపున ఎర్బిల్ మీద భారీ పేలుళ్లు జరిగినాయి. అమెరికా ఇరాన్ క్షిపణిని అడ్డుకోవడం వల్ల జరిగాయి అన్నటువంటి మాట వినబడుతోంది. అదే సందర్భంలో ఫేక్ అలార్మ్స్ టెహ్రాను, కోమ్, కరాజ్, ఇస్ఫహాన్ మీద దాడులు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే అవన్నీ డిఫెన్స్ డ్రిల్సే అన్నటువంటిది తర్వాత చెప్పుకొస్తున్నారు. ఇంకోవైపున వరల్డ్ ఇది WTIలో చమురుదారులు వచ్చేటప్పటికి $1000 ఇది $100 మళ్ళీ చేరింది బ్యారెల్ వచ్చేటప్పటికి. CBS నివేదిక ప్రకారం ఇరాన్ ఇంకా తన క్షిపణి లాంఛర్లో 50%, నౌకాదళంలో 60%, వైమానిక దళంలో 2/3 వంతు సామర్థ్యం, అంటే 2/3 వంతు సామర్థ్యం ఉంది. ఇరాన్ అన్నది ఓడిపోలేదని చెప్తున్నారు. అమెరికా సెనెట్ ఏమో ట్రంప్ యుద్ధాధికారాలను పరిమితం చేసే 5వ ప్రయత్నాన్ని కూడా తిరస్కరించింది. 51-46 ఓట్లతో ట్రంప్కి అధికారాన్ని ఇచ్చుకొచ్చింది. ఇండోనేషియా మలక్కా జలసంధి మీద టోల్ విధించాలనే ఆలోచన ప్రారంభించింది. ఇది కొత్తది. ఇక క్రమంగా ఎవరికి ఆ టోల్ గేట్లు పెట్టే పరిస్థితి వస్తుంది. 2026కి సంబంధించినటువంటి పరిణామాలు చాలా చకచకా మారిపోతున్నాయి.